సంబంధించి నేను జనసేన అధికారంలో రాగలిగితే, అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు స్వయం ఉపాధి అవకాశాలు ఉండేలాగా, మీ డబ్బు మీరు సంపాదించుకునేలాగా, మీరు తలెత్తుకొని తిరిగేలాగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడు జగనన్న పెన్షన్ ఇస్తున్నాడు, తర్వాత మాకు జగనన్న ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి అది వచ్చింది. రేషన్ కార్డు ఉంది, మేము రేషన్ తీసుకుంటున్నాము. మాకు ఓటు కార్డు ఉంది, మేము ఓటేస్తున్నాము. జగన్ ఎక్కడున్నా సరే జగనే, జగన్ 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 రావాలి, జగన్ మళ్ళీ. జగన్ వచ్చిన తర్వాత చాలా మందిలో చాలా చైతన్యం వచ్చిందండి. చాలా జనరల్ కూడా, అందరు మనుషులు కూడా మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 16,000 17,000 మంది దాకా ట్రాన్స్జెండర్స్ ఉన్నాం. మా అందరి ఓట్లు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాము. ఇలాంటి కుల మత భేదాలు లేకుండా ముందుకు కొనసాగించబడుతున్నారు అంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వంలో మాత్రమే. అది ఎవరి వల్ల కాదు అని నేను నిరూపిస్తా ఉన్నా. అందుకు ఉదాహరణ నా జీవితమే సాక్ష్యం. నేను ఒకప్పుడు రోడ్ల మీద బ్రతుకుంటూ అడుక్కుంటూ తినే నా జీవితంలో ఈ రోజు గౌరవప్రదంగా నేను బ్రతుకుతున్నాను అంటే దానికి గల కారణం మన జగనన్న ప్రభుత్వం.